వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఈ వీడియోలో మనం భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాల గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇందులో డిస్కస్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక చూసినట్లయితే మనకి భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే మనము భారతదేశం కంటే ముందు ప్రపంచంలో దీని యొక్క ఏదైతే మనకి అణు విద్యుత్ కేంద్రాల గురించి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రపంచంలో అత్యధికంగా యురేనియం ఎక్కడ లభిస్తుందంటే కజకిస్తాన్, కెనడా, ఆస్ట్రేలియాలో మనకి అధికంగా లభిస్తుంది. భారతదేశంలో థోరియం అధికంగా లభిస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా థోరియం భారతదేశంలో లభిస్తుంది. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనే సంస్థ ద్వారా ఇవన్నీ కూడా మనకి ఈ సంస్థ ఏదైతే అణు విద్యుత్ కేంద్రాలని ఆర్గనైజ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే మనకి జూలై 29, 1957లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. దీంట్లో ప్రపంచం మొత్తం మీద 171 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ భారతదేశానికి సంబంధించి చూసినట్లయితే భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి ఏదైతే పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మనకి 3 స్టేజెస్లో ఈ అపెక్స్ బాడీ అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్లో మనకి అపెక్స్ బాడీ ఉంటుంది, అటామిక్ ఎనర్జీ కమిషన్. దాని తర్వాత సెకండ్ స్టేజ్లో మనకి భారతదేశంలో ఏదైతే మనకి అటామిక్ ఎనర్జీ పనితీరు నియంత్రించడానికి స్వతంత్ర సంస్థ అయినటువంటి మనకి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి అటామిక్ ఎనర్జీ రెగ్యులారిటీ బోర్డు ఉంటుంది. దాని తర్వాత మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వస్తుంది. ఇది మనకి ఫస్ట్ స్టేజ్, నెక్స్ట్ సెకండ్ స్టేజు, ఈ విధంగా థర్డ్ స్టేజెస్ ఉంటాయి. దీని తర్వాత మనకి సంస్థలు ఉంటాయి. ఇక్కడ R&D సంస్థలు అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి మన భారతదేశంలో 6 సంస్థలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా PSU పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ చూసుకున్నట్లయితే 5 సంస్థలు ఉన్నాయి. నెక్స్ట్ పారిశ్రామిక సౌకర్య సంస్థలు చూసినట్లయితే ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ చూసినట్లయితే మనకి 3 సంస్థలు. నెక్స్ట్ అదేవిధంగా ఏడెడ్ సంస్థలు చూసినట్లయితే ఇవి ఆర్గనైజేషన్స్ 10 అయితే ఉన్నాయి. ఈ ఏడెడ్ సంస్థలు ప్రధానంగా ప్రైవేటు కానీ అవి ప్రభుత్వం సహాయంతో నడవడం అయితే జరుగుతుంది. ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకి R&Dకి సంబంధించి 6 సంస్థలు. నెక్స్ట్ అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్ PSU చూసినట్లయితే 5 సంస్థలు. నెక్స్ట్ అదేవిధంగా ఏదైతే మనకి ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ చూసినట్లయితే మనకి 3 సంస్థలు. నెక్స్ట్ ఏడెడ్ సంస్థలు చూసినట్లయితే మనకి 10 అయితే ఉంటాయి. దీనికి సంబంధించి డీటెయిల్గానైతే డిస్కస్ అయితే చేద్దాం. ఇక్కడ R&Dకి సంబంధించి చూసినట్లయితే ఈ R&D సంస్థలు వచ్చేసి 6 సంస్థలు ఉంటాయి. ఇవి మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబై ఫస్ట్ది. ఇది భారతదేశంలో అటామిక్ ఎనర్జీ గురించి మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి మనకి ఎవరు అంటే డాక్టర్ హోమీ జహాంగీర్ బాబా. ఈయన ముంబైలో 1945 సంవత్సరంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ని రీసెర్చ్ని స్థాపించడం జరిగింది. దీని తర్వాత దేశం యొక్క ప్రయోజనం కోసం అణుశక్తి ఉపయోగించే ప్రయత్నాన్ని తీవ్రతరం చేయడం కోసం ప్రతిష్టాత్మక అణు కార్యక్రమానికి అవసరమైన ఏదైతే మనకి బహుళ విభాగాల పరిశోధన కార్యక్రమం కోసం డాక్టర్ బాబా వచ్చేసి మనకి ఎవరైతే డాక్టర్ హోమీ జహాంగీర్ బాబా ఎవరైతే ఉన్నారో ఈయన 1954 సంవత్సరంలో అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబేను స్థాపించడం జరిగింది. దీన్ని మనకి ఫుల్ ఫామ్లో చూసినట్లయితే మనకి షార్ట్ ఫామ్లో చూసినట్లయితే AEET అని పిలవడం జరుగుతుంది. అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబేను స్థాపించారు. ఈయన 1954 సంవత్సరంలో ఈయన దీనిని స్థాపించడం జరిగింది. మొట్టమొదటిసారిగా పేరు ఇంపార్టెంట్ హోమీ జహాంగీర్ బాబా. ఈయన 1966 సంవత్సరంలో మరణించడం జరిగింది. మరణించిన తర్వాత ఏదైతే మనకి అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే ఏదైతే ఉందో దాని పేరును బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా బార్గా మార్చడం జరిగింది. ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి సంస్థలో మనకి మొదటి సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ బార్క్గా మార్చారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ అని పిలుస్తాం. ఇది ముంబైలోనైతే ఉంది. ఇది దీనికి సంబంధించి ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఎన్ని అణు రియాక్టర్లు ఉన్నాయో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం.
చూసినట్లయితే మనకి ఇందులో మనకి పరిశోధన రియాక్టర్లు చూసినట్లయితే ఫస్ట్ అప్సరా. ఈ అప్సరా అనేది ఆసియాలోనే మొట్టమొదటి అణు రియాక్టర్. దీన్ని 1956 ఆగస్టు 4న నిర్మించడం జరిగింది. దీని పేరుని జవహర్లాల్ నెహ్రూ సూచించడం జరిగింది. ఇది 1 మెగావాట్ శక్తితో కూడిన పూల్ రకం రియాక్టర్. ఇది ప్లేట్ల రూపంలో ఇంధనంగా అత్యంత విలువైన యురేనియం అయినటువంటి దాన్ని ఉపయోగించడం జరిగింది ఈ రియాక్టర్లో ఇంధనంగా. ఈ రియాక్టర్లో అల్యూమినియం మరియు యురేనియం మిశ్రమాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. దీన్ని 2010 సంవత్సరంలో దీన్ని మూసివేశారు. శాశ్వతంగా దీన్ని ఏం చేశారు, క్లోజ్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి అణు రియాక్టర్ ఏది అంటే అప్సరా. ఇది ఆసియాలోనే మొట్టమొదటి అణు రియాక్టర్గా కూడా చెప్పొచ్చు. దీనిని 1956 ఆగస్టు 4న నిర్మించడం జరిగింది. దీన్ని ఎప్పుడు క్లోజ్ చేశారంటే మనకి 2010 సంవత్సరంలో దీన్ని క్లోజ్ చేయడం అయితే జరిగింది. దీని తర్వాత ఏం చేశారంటే ఈ రియాక్టర్ ఏదైతే ఉందో దీన్ని పునరుద్ధరించిన సంస్కరణ కోసం అప్సరా యు పేరు పెట్టడం జరిగింది. దానితో పోలిస్తే దీన్ని ఏం చేశారంటే మనకి దాన్ని పునరుద్ధరించడం జరిగింది. దాన్ని పాతదానితో పోలిస్తే అది కంప్లీట్గా రెట్టింపు సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఏదైతే మనకి పునరుద్ధరించిన అప్సరా యు అణు రియాక్టర్ ఏదైతే ఉందో ఈ రియాక్టర్లో యురేనియం, ప్లూటోనియం లేదా థోరియం ఉపయోగించవచ్చని చెప్పేసి ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఇది మనకి అప్గ్రేడెడ్ అప్సరా యు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ యుఎస్ఏ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇక్కడ స్టేజ్ 3 అణు రియాక్టర్లను వాడుతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశం ఇప్పటికీ మనము స్టేజ్ 2 అణు రియాక్టర్లను మాత్రమే వాడుతున్నాం. ఇది ఇంపార్టెంట్. భారతదేశంలో స్టేజ్ 2 అణు రియాక్టర్లు వాడుతున్నారు. యుఎస్ఏ వంటి అభివృద్ధి చెందిన దేశాలు మనకి స్టేజ్ 3 న్యూక్లియర్ రియాక్టర్లను వాడడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సీరస్ రియాక్టర్ చూసినట్లయితే మనకి ఇది రెండవది. అప్సరా అప్గ్రేడ్ తర్వాత మనకి నెక్స్ట్ రియాక్టర్. ఇది రెండవ అణు రియాక్టర్ భారతదేశంలో నిర్మించబడింది. 1954లో ఇది కెనడా నుండి భారతదేశానికి అందించారు దీన్ని. కానీ ఇది 1960 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ దీని యొక్క సామర్థ్యం చూసినట్లయితే మనకి 40 మెగావాట్స్. ఇది యునైటెడ్ స్టేట్స్ ద్వారా సరఫరా చేయబడిన భారీ నీటిని మనకి డ్యూటేరియం ఆక్సైడ్ D2O D2O ఏదైతే ఉందో డ్యూటేరియం ఆక్సైడ్ను దీంట్లో ఉపయోగించడం జరిగింది. మనకి ఈ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో ఉపయోగించడం జరిగింది. దీని యొక్క ఇంధనం వచ్చేసి ఇది యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఈ ఏదైతే బాబా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీంట్లో జెర్లినా అనే మరొక రియాక్టర్. ఇక్కడ ఇది భారతదేశం యొక్క 3వ పరిశోధన రియాక్టర్. ఇది దేశీయంగా నిర్మించబడింది. యుఎస్ఏ సరఫరా చేయబడిన ఏదైతే మనకి అమెరికా నుండి సరఫరా చేయబడిన హెవీ వాటర్ డ్యూటేరియం ఆక్సైడ్కి సంబంధించి భారీ నీటిని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా శీతలీకరణిగా కూడా దీనిని ఉపయోగించారు. దీంట్లో ఇంధనం ఏదైతే ఉందో దీంట్లో ఉపయోగించిన ఇంధనం యురేనియంను ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ అణు రియాక్టర్ 100 వాట్ల నామమాత్రపు పవర్ అవుట్పుట్ని ఉత్పత్తి చేయడానికి దీనిని సహజ యురేనియం ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ దీన్ని 1983 సంవత్సరంలో ఏదైతే మనకి జెర్లినా ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ ఏం చేశారంటే మనకి ధృవ అనే రేడియో ఐసోటోపులు మరియు పెరుగుతున్న డిమాండ్తో పాటు ప్రాథమిక శాస్త్రాలలో పరిశోధన కోసం అత్యధిక న్యూట్రాన్ మనకి ఫ్లక్స్తో కూడిన పరిశోధన రియాక్టర్ అవసరం కారణంగా 1970 సంవత్సరంలో ధృవను రూపొందించడం జరిగింది. ఈ పేరును మనకి గియానీ జైల్ సింగ్ మాజీ అధ్యక్షుడు దీనిని పేరు పెట్టడం జరిగింది. ఏదైతే మనకి రేడియో ఐసోటోపులు నెక్స్ట్ అదేవిధంగా న్యూట్రాన్ ఫ్లక్స్తో కూడిన పరిశోధన రియాక్టర్ అంటే మనకి ఈ ధృవ దీనిని 1970 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దాని తర్వాత మనకి పూర్ణిమ 1 1972లో ఇది ప్లూటోనియం ఆక్సైడ్ ఇంధనంగా నిర్మించబడిన మొట్టమొదటి ప్రయోగాత్మక ఫాస్ట్ రియాక్టర్ అని చెప్పొచ్చు. ఇది మనకి ప్లూటోనియం ఆక్సైడ్ ఇంధనంగా ఉపయోగించిన మొట్టమొదటి ప్రయోగాత్మక ఫస్ట్ రియాక్టర్ ఏదంటే మనకి పూర్ణిమ 1. ఇది 1972 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత దీన్ని పూర్ణిమ 2 1984లో 1100 మెగావాట్స్ ప్రయోగాత్మకంగా థర్మల్ రియాక్టర్ని మే 10 1984 సంవత్సరంలో దీనిని
ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ పూర్ణిమ 3 తీసుకున్నట్లయితే 1990 సంవత్సరంలో నిర్మించబడిన మరో అణు రియాక్టర్. ఇది యురేనియం 233 ఆధారిత 1 వాట్ థర్మల్ రియాక్టర్. ఇందులో మనకి పూర్ణిమ తీసుకున్నట్లయితే ఈ పూర్ణిమలో పి అనే లెటర్ తీసుకున్నట్లయితే ఇది ప్లూటోనియంను రిప్రజెంట్ అయితే చేస్తుంది, ప్లూటోనియంను సూచిస్తుంది. పూర్ణిమలో పి అంటే ఏంటంటే మనకి ఇది ప్లూటోనియం. ఇవి మనకి ఏంటి బాబా ఏదైతే ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో అణు రియాక్టర్ సంబంధించి అందులో ఉన్న ఇవన్నీ కూడా మనకి అణు రియాక్టర్లు. నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే మనకి మనం R&Dకి సంబంధించి 6 అయితే డిస్కస్ చేయడం జరిగింది, 6 ఉన్నాయన్నాం. ఇందులో సెకండ్ చూసినట్లయితే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. ఇది మనకి కల్పక్కంలో ఉంది. దీనిని 1971లో స్థాపించడం జరిగింది. కామిని మనకి కామిని అనేది కల్పకం తమిళనాడులో ఉంది. ఇది ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో ఉన్న 30 కిలో వాట్స్ ప్రపంచంలోని మొట్టమొదటి న్యూట్రాన్ సోర్స్ రియాక్టర్. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీని పేరు వచ్చేసి మనకి కామిని. దీని యొక్క పేరు వచ్చేసి కామిని అనేది కల్పకం తమిళనాడులో ఉన్న అణు రియాక్టర్. ఇది 30 కిలో వాట్స్లో ఉంటుంది దీని యొక్క సామర్థ్యం. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి న్యూట్రాన్ సోర్స్ రియాక్టర్ అని చెప్పొచ్చు. ఈ రియాక్టర్ యురేనియం 233 ఇంధనంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ అదేవిధంగా యురేనియం 233ని బర్న్ స్టేజ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో 3ని అయినప్పుడు ఈ చర్యలో యురేనియం 233ని ఉత్పత్తి పొందడం జరుగుతుంది దీని నుంచి. ఇక్కడ ఇంపార్టెంట్, ఇది కామిని అనేది కల్పకం తమిళనాడులో ఉంది. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో ఉన్న 30 కిలో వాట్స్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూట్రాన్ సోర్స్ రియాక్టర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఇది ఇండోర్లో ఉంది. ఇది లెజర్ నెక్స్ట్ అదేవిధంగా పార్టికల్ యాక్సిలేటర్స్ పైకి సంబంధించి పరిశోధనలు అయితే దీనిపైన జరుగుతున్నాయి. ఈ సంస్థలో సంబంధించి నాన్ న్యూక్లియర్ ఫ్రంట్ లైన్ పరిశోధన ప్రాంతాలుగా వీటిని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ చూసినట్లయితే ఇది కోలకత్తాలో ఉంది. సైక్లోట్రాన్ ఇక్కడ మనకి 224 మీటర్స్ గల సైక్లోట్రాన్ ఏర్పాటు చేయబడింది. మరియు ఇది ప్రోటాన్, డ్యూటెరాన్, ఆల్ఫా పార్టికల్, వివిధ శక్తి భారీ ఆయాన్ల కిరణాలను ఇతర సంస్థలకు అందిస్తుంది. ఇది కూడా మనకి ఆ రీసెర్చ్ సంబంధించి ఏదైతే R&D సంస్థల్లో మనకి 4వది. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంబంధించి ఇది హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్ చూసినట్లయితే ఇది మనకి బహదూర్గర్ హర్యానాలో ఉంది. ఇవన్నీ కూడా మనకి R&Dకి సంబంధించిన సంస్థలు. ఏవైతే నేమ్స్ నెక్స్ట్ అదేవిధంగా ప్లేసు అదేవిధంగా ఏవైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్న వాటి పరిశోధనకు సంబంధించి ఏవైతే మెన్షన్ చేయడం జరిగిందో అవి జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ప్రభుత్వ రంగ సంస్థలు చూసినట్లయితే ఇవి 5 ఉన్నాయి. ఇది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL ముంబైలో ఉంది. నెక్స్ట్ భారతీయ నాభికీయ విద్యం లిమిటెడ్ మనకి భౌని అని పిలవడం జరుగుతుంది. ఇది చెన్నైలో ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ ముంబైలో ఉంది. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింగ్భూమ్ జార్ఖండ్లో ఉంది. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి చూసినట్లయితే మనకి NPCIL చూసినట్లయితే ఇది సెప్టెంబర్ 1987 సంవత్సరంలో కంపెనీల చట్టం 1956 నెక్స్ట్ అదేవిధంగా నిబంధన ఏదైతే కంపెనీల చట్టం అదేవిధంగా అటామిక్ ఎనర్జీ యాక్టు 1960 యొక్క నిబంధన ప్రకారం దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అణు ఉత్పత్తి కోసం అణు విద్యుత్ కేంద్రాల రూపకల్పన నెక్స్ట్ అదేవిధంగా నిర్వహణకు సంబంధించి చేపట్టే లక్ష్యంతో దీనిని మనకి ఇక్కడ NPCILని స్థాపించడం జరిగింది. దీని తర్వాత మనకి 2003 సంవత్సరంలో మనకి భవని విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన సంస్థ తర్వాత దీనికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఏం బాధ్యతలు మనకి అణు విద్యుత్ కేంద్రాల రూపకల్పన, నిర్వహణ,
2003 సంవత్సరం వరకు 1987 నుంచి 2003 సంవత్సరం వరకు ఈ బాధ్యతని ఎన్పిసిఎల్ తీసుకుంది. దాని తర్వాత మనకి ఏంటి భవిని నిగమ్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన తర్వాత దానిలో కొంత భాగాన్ని కూడా ఇది నిర్వహించడం జరిగింది. అప్పటి వరకు మనకి ఎన్పిసిఐఎల్ ఏకైక బాధ్యత వహించింది 2003 సంవత్సరం వరకు. ఇక చూసినట్లయితే మనకి అదనఫ్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రస్తుతం భారతదేశంలో ప్రధానంగా 7 అణురియాక్టర్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. ఇది మొత్తం 21 యూనిట్స్గా ప్రస్తుతం భారతదేశంలో పనిచేయడం జరుగుతుంది. ఈ మొత్తం వచ్చినట్లయితే మనకి మొత్తం శక్తిలో భారతదేశం మొత్తం శక్తిలో 3%ను ఈ అణురియాక్టర్లు అందిస్తున్నాయి. దీని ఎంత మెగావాట్స్ అంతుందంటే మనకి 7000 మెగావాట్స్ విద్యుత్తుని ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ అణురియాక్టర్ల ద్వారా. మొత్తం ఇక్కడ 3% వచ్చేసి మనకి అణురియాక్టర్ల ద్వారా భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ దాదాపుగా మనకి ఏదైతే బొగ్గు నుండి విద్యుత్ ఉత్పత్తి చూసినట్లయితే 60 నుంచి 65% అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఏదైతే మనకి భవని ఏదైతే ఉందో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే దీనిని చెన్నై తమిళనాడులో స్థాపించడం జరిగింది. ఎప్పుడు అంటే అక్టోబర్ 22, 2003 సంవత్సరంలో స్థాపించారు. దీని యొక్క పేరు చూసినట్లయితే మనకి భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ఇది మనకి భవని అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది భవని అనేది అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉంటుంది. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం యాజమాన్యంలో పనిచేసే సంస్థ. 2003 అక్టోబర్ 22న ఏదైతే మనకి కంపెనీల చట్టం 1956 సంవత్సరం ప్రకారం దీనిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మొట్టమొదటి సంస్థగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 500 మెగా వాట్ల ఎలక్ట్రిక్ ఏదైతే ఉందో ఫాస్ట్ బీడ్ రియాక్టర్ను నిర్మించి ప్రారంభించే లక్ష్యంతో దీనిని రూపొందించడం జరిగింది. ఈ తమిళనాడులోని మనకి కల్పక్కంలో ఇది ఉంది. తదుపరి ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ల నిర్మాణం కోసం నెక్స్ట్ ఆపరేషన్ నిర్వహణ కోసం దీనిని ఈ సంస్థను ఉపయోగించడం జరిగింది. ఏదైతే మనకి ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ల నిర్మాణం ఏదైతే ఉందో నెక్స్ట్ అదేవిధంగా దాని యొక్క ఆపరేషన్ దాని యొక్క నిర్వహణకు సంబంధించి దీనిని ఈ సంస్థకు కేటాయించడం జరిగింది. సంస్థ పేరు చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేది ఇది చెన్నైలో ఉంది. ఆ చెన్నైలో తమిళనాడులోని కల్పకంలో ఉంది. దీన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది మనకి పిఎస్యులో ప్రభుత్వ రంగ సంస్థలలో రెండవది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి పారిశ్రామిక సౌకర్యార్థ సంస్థలు చూసినట్లయితే ఇవి 3 మనకి ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ చూసినట్లయితే ఏవి వాటర్ బోర్డ్ ముంబై. ఇది భారతదేశంలోని 7 ప్రదేశాల్లో కేంద్రాలను నడుపుతుంది. దీని పని ఏదైతే మనకి డ్యూటోరియం ఆక్సైడ్ ఏదైతే అనుకున్నామో ఇంధనం అణురియాక్టర్లో ఉపయోగించే ఇంధనం ఏదైతే దీనిని తయారు చేయడం దీని యొక్క పని. నెక్స్ట్ అదేవిధంగా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చూసినట్లయితే హైదరాబాద్లో ఉంది. ఇది యురేనియం పలకలపై జిర్కోనియం పూత వేయడం దీని యొక్క పని. ఏవైతే మనకి యురేనియం పలకలు ఏవైతే ఉన్నాయో ఇవి అణురియాక్టర్లలో మనకి ఉపయోగించడం జరుగుతుంది. దానిలో జిర్కోనియం పూత వేయడం దీని యొక్క ఈ సంస్థ యొక్క పని. నెక్స్ట్ అదేవిధంగా బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ ముంబై న్యూక్లియర్ రియాక్టర్ల కోసం ఏదైతే మనకి ఐసోటోపుల ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంది. ఈ 3 సంస్థలు కూడా మనకి పారిశ్రామిక సౌకర్య సంస్థలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక 7 సంస్థలు అయితే ఉన్నాయి. ఇవి 10 సంస్థలు ఉన్నాయి. అవి ఏంటంటే మనకి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై. నెక్స్ట్ దీనిని ఎవరు స్థాపించారంటే 1945 సంవత్సరంలో పరిశోధన కోసం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ని మనకి డాక్టర్ బాబా దీనిని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ సంస్థ చూసినట్లయితే టాటా మెమోరియల్ సెంటర్ ముంబై. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ కోల్కతా. దీనికి మేఘనాథ్ సాహా పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ భువనేశ్వర్. నెక్స్ట్ హరీష్ చంద్ర పరిశోధన సంస్థ ప్రయాగ్రాజ్. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భువనేశ్వర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ చెన్నై. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ అహ్మదాబాద్.
నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ ముంబై, నెక్స్ట్ హోమీ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ముంబై. ఈ 10 సంస్థలు కూడా మనకి ఇవి ప్రైవేటు సంస్థలు, బట్ ఇవి ఏం చేస్తాయంటే ప్రభుత్వం ఆధీనంలో ఇవైతే నడవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి అణు రియాక్టర్ పరిశోధన కోసం ఏడెడ్ సంస్థలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశం యొక్క అణు ఉత్పత్తి ఏదైతే మనకి అణు విద్యుత్ ఉత్పత్తిలో 3 దశలైతే ఉంటాయి. మొదటి దశ చూసినట్లయితే మొదటి దశలో సహజ ఏదైతే మనకి యురేనియం ఆక్సైడ్ ఇంధనంగా ఉపయోగించి ఇక్కడ ప్రెజరైడ్ హెవీ వాటర్ రియాక్టర్ని హెవీ వాటర్ మోడరేట్గా మరియు యురేనియం ఉపయోగపడుతుంది. ఫస్ట్ స్టేజ్లో ఏదైతే యురేనియం ఆక్సైడ్ ఏదైతే ఉందో దీనిని హెవీ వాటర్ రియాక్టర్ హెవీ వాటర్ మోడరేట్గా మరియు యురేనియంను ఉపయోగించడం జరుగుతుంది. స్టేజ్ 2 తీసుకున్నట్లయితే ఇది ఫస్ట్ బ్రీడర్ రియాక్టర్. భారతదేశం యొక్క రెండవ దశ అణు విద్యుత్ ఉత్పత్తికి ఈ ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్లను ఉపయోగించడం జరుగుతుంది. ఇందులో ఫ్యూయల్ కోర్గా మొదటి దశ రియాక్టర్ ఆపరేషన్ నుండి పొందిన PU-239 ప్లూటోనియం 239ను వినియోగించడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్లో మనకి ఫస్ట్ స్టేజ్లో ఈ యురేనియం ఆక్సైడ్ని ఇంధనంగా ఉపయోగిస్తే మనకి చివరిగా ఏమొస్తుంది, ఇందులో ఇక్కడ ప్లూటోనియం 239 వస్తుంది. దాన్ని ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది. ఎందులో ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్లో, అది సెకండ్ స్టేజ్లో. నెక్స్ట్ బ్రీడర్ రియాక్టర్ యురేనియం యొక్క న్యూక్లియర్ పవర్ జనరేషన్ ప్రోగ్రామ్ యొక్క 3వ దశ మనకి బ్రీడర్ రియాక్టర్ భారతదేశం యొక్క న్యూక్లియర్ పవర్ జనరేషన్ యొక్క 3వ దశ. దీంట్లో మనకి యురేనియం 233 ఇంధనంగా ఉపయోగించే బ్రీడ్ రియాక్టర్లు భారతదేశం యొక్క విస్తారమైన థోరియం నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో దీనిని యురేనియం 233 ఇంధనంతో కూడిన బ్రీడ్ రియాక్టర్ల రూపకల్పన కోసం నిర్వహణ కోసం అనుమతించడం జరిగింది. ఇది స్టేజ్ 3లో. ఫస్ట్ స్టేజ్లో మనకి యురేనియం ఆక్సైడ్ని ఇంధనంగా ఉపయోగిస్తారు. సెకండ్ స్టేజ్ చూసినట్లయితే ఇది ప్లూటోనియం 239ను, థర్డ్ స్టేజ్లో చూసినట్లయితే మనకి ఈ అణు రియాక్టర్లో యురేనియం 233ని ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ స్టేజ్లో ఏ ఇంధనం ఉపయోగిస్తారంటే మనకి ఫస్ట్ స్టేజ్లో యురేనియం ఆక్సైడ్, నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో మనకి ప్లూటోనియం 239, నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ స్టేజ్లో యురేనియం 233ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతి దశలో ఉత్పత్తి తుది దశలో ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఏదైతే మనకి ఏదైతే ఫస్ట్ స్టేజ్లో ఉపయోగించింది ఏదైతే ఉందో అది సెకండ్ స్టేజ్లో ఇంధనంగా, సెకండ్ స్టేజ్లో ఏదైతే మనకి అవుట్పుట్ ఏదైతే వస్తుందో అది థర్డ్ స్టేజ్లో ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో యురేనియంని ఉపయోగించడం జరుగుతుంది. ఇది స్టేజ్ 2లో మనకి ఏర్పడిన ప్లూటోనియంని ఇంధనంగా థర్డ్ స్టేజ్లోకి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఏదైతే మనకి దీన్ని యురేనియంని కాల్చినప్పుడు మనకి సెకండ్ స్టేజ్లో ప్లూటోనియం వస్తుంది. ఈ ప్లూటోనియం 239ని బర్న్ చేసినప్పుడు స్టేజ్ 3లో ఇంధనంగా ఉపయోగించడం వల్ల మనకి ఏమవుతుంది, యురేనియం 233 అనేది లభిస్తుంది. ఇక్కడ రష్యాకి సంబంధించి రష్యా మొట్టమొదటిసారిగా ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ని అకాడమిక్ లోమోనోసోవ్ పేరుతో దీనిని నిర్మించడం జరిగింది. ఎవరైతే మనకి ఈ జాంగీర్ బాబా ఎవరైతే ఉన్నారో డాక్టర్ హోమీ బాబా, ఈయన 1966 సంవత్సరంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఈయన మరణించడం జరిగింది. ఈయన భారతదేశం యొక్క మొట్టమొదటి అణు రియాక్టర్లకు సంబంధించి అణుశక్తికి సంబంధించి పరిశోధనలు చేసిన మొట్టమొదటి ఈయన సంస్థను కూడా స్థాపించడం జరిగింది. ఈయన పేరు మీదుగా మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని ముంబైలో ఈయన స్థాపించిన సంస్థను తన పేరు మీదుగా మార్చడం జరిగింది. ఈయన 1966 సంవత్సరంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే యురేనియం 235 మరియు యురేనియం 233 రెండు రకాలు. ఈ 235 నెక్స్ట్ 235 ఏదైతే యురేనియం 235ని ఈ అణు రియాక్టర్లో ఇంధనంగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ 238 నెక్స్ట్ అదేవిధంగా 235ని మనము ఏమంటాం, ఇక్కడ మనకి అత్యంత విలువైన సుసంపన్న ప్రక్రియగా మార్చాలని చెప్పేసి ఉంటుంది ఇందులో. నెక్స్ట్ అదేవిధంగా యురేనియం 235 న్యూట్రాన్ బాంబు దాడి చేసినప్పుడు ఏదైతే యురేనియం 235 పైన న్యూట్రాన్ బాంబు దాడి చేసినప్పుడు అది బేరియం అదేవిధంగా క్రిప్టాన్ మరియు న్యూట్రాన్లుగా విడిపోతుంది. ఇదొక రకమైన చైన్ రియాక్షన్. ఇది చాలా మొత్తంలో విద్యుత్తును విడుదల చేస్తుంది, విద్యుత్ శక్తిని విడుదల చేస్తుంది. ఇది న్యూక్లియర్ బాంబ్ అని కూడా చెప్పొచ్చు. మనకి యురేనియం 235 పైన న్యూట్రాన్ బాంబు దాడి చేసినప్పుడు ఏదైతే దాని చర్య యురేనియం
235 పైన న్యూట్రాన్ బాంబు దాడి చేసినప్పుడు ఈ విధంగా విడిపోవడం జరుగుతుంది. ఈ విడిపోయినప్పుడు మనకి అధిక మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఏదైతే శక్తి విడుదలవుతుందో ఇదే న్యూక్లియర్ బాంబుగా దీన్ని చెప్పొచ్చు. ఈ ప్రతిచర్యను హెవీ వాటర్ డ్యూటేరియం ఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఈ చర్య ఏదైతే ఉందో అత్యధిక శక్తి ఏదైతే వెలువడుతుందో ఆ శక్తిని హెవీ వాటర్ డ్యూటేరియం ఆక్సైడ్ను ఉపయోగించి నియంత్రించవచ్చు. న్యూక్లియర్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీగా పరిగణిస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి భారతదేశంలో అణువిద్యుత్ ప్లాంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఖంహారియా హర్యానాలో ఉంది. నెక్స్ట్ నరోరా ఉత్తరప్రదేశ్, రావత్ బాటా రాజస్థాన్, చుట్కా మధ్యప్రదేశ్, కోక్రాపార్ గుజరాత్, హరిపూర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి తారాపూర్ ఇది మహారాష్ట్ర. ఇటీవలే 2019 సంవత్సరంలో ఇది 50 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ జైతాపూర్ మహారాష్ట్ర, కొవ్వాడ ఆంధ్రప్రదేశ్, కైగా అనేది కర్ణాటకలో ఉంది. 941 రోజులు నిరంతరంగా పనిచేసిన అణు రియాక్టర్గా ప్రపంచ రికార్డు కూడా సృష్టించడం జరిగింది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అదేవిధంగా తారాపూర్ 50 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. నెక్స్ట్ కల్పకం తమిళనాడు మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్ను కూడా అని పిలవడం జరుగుతుంది. ఏదైతే మనకి కల్పకం ఏదైతే ఉందో ఈ కల్పకం మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్ అని కూడా దీన్ని పిలుస్తారు. నెక్స్ట్ కుందన్ కులం తమిళనాడులో ఉంది. ఇవన్నీ కూడా మనకి భారతదేశంలోని అణువిద్యుత్ కేంద్రాలు. నెక్స్ట్ వీటిని ప్రతిపాదనలో ఉన్న అణువిద్యుత్ కేంద్రాలు భారతదేశంలో చూసినట్లయితే హర్యానా గోరఖ్పూర్, రాజస్థాన్ మహి బన్స్వారా, నెక్స్ట్ గుజరాత్ ఛాయామితి విర్ది, మధ్యప్రదేశ్ భీంపూర్ చుట్కా. ఇవన్నీ కూడా మనకి ఇంకా ప్రతిపాదనలో ఉన్నాయి. ఇక్కడ అణువిద్యుత్ ప్లాంట్లను స్థాపించాలని చెప్పేసి ప్రతిపాదనలో ఉన్న ప్రదేశాలు. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశానికి ఈ అణు రియాక్టర్లను ఏదైతే ఎస్టాబ్లిష్ చేయడం కోసం సహాయం చేసిన దేశాలు చూసినట్లయితే మనకి తారాపూర్ దీని అమెరికా సహాయంతో 2019 సంవత్సరంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ తారాపూర్ ఏదైతే అణు రియాక్టర్ ఏదైతే ఉందో ఏదైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దీనికోసం యుఎస్ఏ సాయం చేయడం జరిగింది. మితి విర్ది కొవ్వాడకి మనకి యుఎస్ సాయం చేసింది. నెక్స్ట్ జైతాపూర్కి ఫ్రెంచి సహాయం చేసింది. పశ్చిమ బెంగాల్లోని హరిపూర్ నెక్స్ట్ కులం తమిళనాడుకు సంబంధించి రష్యా సహాయం అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ రావత్ బాటా వచ్చేసి మనకి కెనడా సహాయం చేయడం జరిగింది. ఈ రష్యా ఏ సంస్థ సహాయం చేసిందంటే మనకి రోసటమ్ కంపెనీ భారతదేశానికి సహాయం చేయడం జరిగింది రష్యాలోని. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక భారతదేశం యొక్క అణ్వాయుధ పరీక్షల జాబితా చూసినట్లయితే ఏ విధంగా ఉంది అంటే మనకి మొట్టమొదటిసారిగా మే 18, 1974 సంవత్సరంలో రాజస్థాన్లో మొట్టమొదటి అణు పరీక్షలను భారతదేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ దీని యొక్క పేరు చూసినట్లయితే దీన్ని స్మైలింగ్ బుద్ధ అని పెట్టడం జరిగింది. పోఖ్రాన్ 1 ఏదైతే మనకి అణు పరీక్షలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి స్మైలింగ్ బుద్ధ అని దీన్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ పోఖ్రాన్ 2 చూసినట్లయితే ఇది మే 11, 1998లో దీనిని ఏదైతే ఈ పోఖ్రాన్ 2 పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. దీనికి ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టడం జరిగింది. ఇదే రోజు మనకి మే 11న ఏదైతే నేషనల్ టెక్నాలజీ డేను జరుపుకుంటాం, జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఏదైతే మనకి పోఖ్రాన్ 2 పరీక్షలకు ఇది గుర్తుగా భారత సాంకేతిక దినోత్సవం ఏంటి మనకి ఇండియన్ టెక్నాలజీ లేదంటే మనకి నేషనల్ టెక్నాలజీ డేను జరుపుకుంటాం. ఎప్పుడు అంటే మే 11, 1998 పోఖ్రాన్ పరీక్షలకు గుర్తుగా. నెక్స్ట్ తర్వాత మనకి అహ్మదాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్లో ఇండియా ఫ్యూజన్లో మనకి ఇండియా పరిధిలోనే SST1 పేరుతో ఒక ప్రాజెక్టు జరుగుతుంది. అది జరిగితే మనకి మళ్ళీ అణుపరీక్షలు అయితే అది కంప్లీట్ అయినట్లయితే మళ్ళీ అణుపరీక్షలు అయితే నిర్వహించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు 2 times అయితే నిర్వహించారు. ఇవి డేట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా దీని యొక్క పేర్లు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారిగా రాజస్థాన్లో 1974 మే 18న మొట్టమొదటి పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాని యొక్క పేరు స్మైలింగ్ బుద్ధ. సెకండ్ వచ్చేసి 1998 మే 11 ఇక్కడ పోఖ్రాన్ 2 పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీని యొక్క పేరు వచ్చేసి మనకి ఆపరేషన్ శక్తి. దీనికి గుర్తుగా జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని మే 11న జరుపుకుంటాం. ప్రజెంట్ మనకి ఇక్కడ డెవలపింగ్ స్టేజ్లో ఉన్నది ఏంటంటే మనకి SST1 పేరుతో ఇంకొక ప్రాజెక్టు జరుగుతుంది. ఇది ఎక్కడ అంటే అహ్మదాబాద్
ఏదైతే అహ్మదాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్లో ఇది ఇండియా పరిధిలోనైతే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలోని మనకి ఏదైతే మనకి యురేనియం లభించే ప్రాంతాలు స్టేట్ వైజ్గా, నెక్స్ట్ డిస్టిక్, నెక్స్ట్ అదేవిధంగా మెయిన్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడెక్కడ నుండి మనకి యురేనియం లభిస్తుందని చెప్పేసి ఇది భారతదేశానికి సంబంధించి దీని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ఆల్ నోటిఫికేషన్స్కు యాక్టివేట్ చేసుకోండి. పీడిఎఫ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు అందులో జాయిన్ అవ్వండి. అక్కడ నుండి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.